ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచు ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది: వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని దేవుడు ఇర్మియాకి ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భము గురించి మనం ఆలోచిస్తే గనుక ఇర్మియాను దేవుడు తన పరిచర్య కొరకు పిలుస్తూ ఉన్నారు. తన పరిచర్యలో దేవుడు ఇర్మియాను వాడుకోబోతున్నారు. అయితే ఇర్మియా చేయవలసిన పని ఏంటంటే దేవుడు చెప్పే ప్రతి విషయాన్ని తన ప్రజలైన వారికి తెలియజేయాలి. అది ఆశీర్వాదమైనా అవ్వచ్చు, శాపమైనా అవ్వచ్చు, అది దేవుని కృపా దయ గురించిన విషయమైనా అవ్వచ్చు, లేకపోతే దేవుని కోపము, దేవుని ఉగ్రత గురించిన విషయమైనా అవ్వచ్చు. దేనికి భయపడక ఇర్మియా దేవుని పరిచర్యను చేస్తూ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని తెలియజేయాలి. ఎప్పుడైతే దేవుడు ఇర్మియాను తన పని కొరకు ఏర్పరచుకోవడానికి ఆ విషయాలను ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నారో, ఇర్మియా ఏమంటాడంటే దేవునితో, అయ్యా నేను ఇంకా బాలుడనే, నాకు మాట్లాడుటకు శక్తి కూడా చాలదని చెప్పి దేవుని దగ్గర అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇర్మియా సందర్భానికి ఇంకా మంచి వయసులో ఉన్నవాడు కాదు, బాలుడనే అక్కడ ఇర్మియా ప్రస్తావిస్తూ ఉన్నాడు. నాకు మాట్లాడుటకు శక్తి చాలదని చెప్పి ఒక సాకుని ఇర్మియా సందర్భంలో చెప్తూ ఉన్నాడు. అంటే ఇర్మియాలో ఒక భయం ఉంది. ఒకవేళ నేను దేవుడు చెప్పింది చెప్పినప్పుడు అది ఒకవేళ శాపమైనా లేకపోతే దేవుని ఉగ్రత గురించిన విషయమైనా ఇశ్రాయేలు వారు నన్ను ఏమైనా చేస్తారేమో ఒక భయము ఇర్మియాలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటూ ఉన్నారు, ఏమని అంటూ ఉన్నారంటే, ఇర్మియా ఎప్పుడైతే ఇటువంటి సాకులు చెప్తూ ఉన్నాడో దేవుడు ఏమన్నారంటే మనం చూస్తున్నాం మన వాగ్దానంలో, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానమును మనం చూస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఈ వాగ్దానపు మాటను చదువుతున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నానని మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఇర్మియాతో ఏమనంటూ ఉన్నారంటే, ఇర్మియా అనుకుంటూ ఉన్నాడు తను బలహీనుడని, ఇర్మియా అనుకుంటూ ఉన్నాడు తనకు మాట్లాడుటకు శక్తి చాలదని. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నేను నీకు తోడుగా ఉన్నాను గనుక నీవు ఇంకా బలహీనుడవు కావు, బలవంతుడు అని దేవుడు అంటూ ఉన్నారు. నేను నీకు తోడుగా ఉన్నాను గనుక నీకు మాట్లాడుటకు శక్తి చాలదని నీవు అనుకొనవద్దు, కానీ నీవు ధైర్యముగా మాట్లాడగలవని చెప్పి దేవుడు ఇర్మియాను బలపరుస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియాలో ఇంకొక ఆలోచన ఏంటంటే, ఇర్మియా అనుకుంటూ ఉన్నాడు నేను ఒక్కడనే ఉన్నాను, దేవుడు నన్ను పరిచర్యకు పిలుస్తున్నాడు, ఇశ్రాయేలు వారు నన్ను ఏమైనా చేస్తారేమని భయం. కానీ దేవుడు అంటూ ఉన్నారు, దేవుడు ఈ వాగ్దానం ఇచ్చుట ద్వారా దేవుడు ఇర్మియాకి ఇంకే విషయాన్ని తెలియజేస్తున్నారంటే, నీవు ఒంటరివి కాదు, నేను నీకు తోడుగా ఉంటాను. ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీకు తోడుగా ఉంటాను కనుక నీవు భయపడవలసిన అవసరం లేదని చెప్పి దేవుడు ఇర్మియాతో అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాలలో మనము ఒంటరి అయిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇర్మియా పరిస్థితి కూడా ఆ విధముగానే ఉంది. కానీ దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు, నేను నీకు తోడే ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చూస్తే యోసేపు మనకి కనబడుతూ ఉంటారు. యోసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా, తనది కాని దేశంలో పోతీఫర్ ఇంట పని చేస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ఒంటరిగా ఉన్నాడు యోసేపు. కానీ యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నారంట. ఆది కాండము 39వ అధ్యాయం మనం చదివితే గనక దేవుడు యోసేపుకు తోడుగా ఉండటం ద్వారా ఆది కాండం 39వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తుంటే యోసేపు వర్ధిల్లుతూనే ఉన్నాడంటే అత్యున్నతముగా దేవుడు ఇచ్చిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అక్కడ ఒంటరిగానే ఉన్నాడు, కానీ దేవుని తోడు తనకి ఉంది గనక అక్కడ మనకి కనబడుతుంటుంది దేవుడు యోసేపుకు తోడేండుట ద్వారా యోసేపు వర్ధిల్లుతూనే ఉన్నాడని. ఇంకా మనం చూస్తూ ఉంటాం యోసేపుకు దేవుడు తోడుగా ఉండటం ద్వారా 39వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకుంటే యోసేపు చేసినదంతా సఫలమవుతుందంట. చేసిన ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యోసేపుకు తోడేండుట ద్వారా అదే 39వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే తన యజమానికి అంటే పోతీఫర్కి యోసేపు మీద కటాక్షం అనేది కలిగిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యోసేపుకు తోడేండుట ద్వారా
39:5 మనం చూస్తే యోసేపు ద్వారా తన యజమాని అయిన పోతీఫరు ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. ఇంటిలోనేమి పొలములోనేమి దేవుడు పోతీఫరును కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మన పరిస్థితులు కూడా ఈ విధంగానే ఉంటాయి. అయితే ఆనాడు దేవుడు ఇర్మియాకు తోడైండుటకు, యోసేపుకు తోడైండుటకు, నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు వారికి అభయాన్ని ఇస్తూ ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే గనుక యోసేపులో ఇర్మియాలో మనం చూస్తున్నప్పుడు వారు పరిశుద్ధులుగా మనకి కనబడుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. వారు దేవునికి ఇష్టలుగా వారు జీవించారు. అంతేకాకుండా దేవునిని వారు ప్రేమించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు, దేవునికి ఇష్టలుగా జీవించారు, దేవుణ్ణి ప్రేమించారు గనుకనే దేవుడు వారికి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. యోసేపు జీవితంలో దేవుడు నెరవేర్చారు. దేవుడు తోడుగా ఉంటే ఎటువంటి ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఉంటాయో యోసేపు జీవితం బట్టి మనకు తెలియజేయబడుతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు వాగ్దానంలో ఇర్మియాతో కూడా దేవుడు అంటూ ఉన్నారు, నేను నీకు తోడుగా ఉంటానని. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే ఆ ఆత్మీయత ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి, మనుషులకు ఇష్టలుగా కాదు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునిని మనము ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే యోసేపు అంతగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇది నా వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు తోడుగా ఉంటానని. ఇప్పుడు తోడుగా ఉంటారో యోసేపు జీవితం నుండి ఇర్మియా జీవితం నుండి మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా అక్కడ మనం చూస్తున్నప్పుడు మనకేం కనబడుతుందంటే వారికి భయపడకు అని అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. నేను నీకు తోడుగా ఉన్నాను కనుక నీవేమవ్వకూడదంటే భయపడకూడదు, ధైర్యముగా ఉండాలని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు భయం అనేది దేవుని ప్రజలలో ఉండకూడదని చెప్పి దేవుడు ఎన్నోసార్లు అంటూ ఉన్నారు. భయం ఏమి చేస్తూ ఉంటుందంటే దేవుని ఆశీర్వాదాలకు మనల్ని దూరం చేస్తుందండి. గనుకనే దేవుడు అంటూ ఉన్నారు, భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉంటానని. ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషువ జీవితాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలు వారిని అప్పుడు వరకు ముందుకు ఎవరు నడిపించారంటే మోషే నడిపించారు. మోషే మరణించిన తర్వాత ఆ బాధ్యత ఇప్పుడు ఎవరి మీద పడిందంటే యెహోషువ మీద పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే యెహోషువని దేవుడు బలపరుస్తూ యెహోషువతో ఏమంటారంటే నువ్వు భయపడవద్దు, జడియవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను గనుక ధైర్యముగా ఇశ్రాయేలు వారిని ముందుకు తీసుకుని వెళ్ళని చెప్పి ధైర్యాన్ని యెహోషువకు దేవుడు ఇచ్చారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా వాగ్దానము చేసిన దేవుడు యెహోషువ జీవితంలో మనం చూస్తుంటే ఇశ్రాయేలు వారిని ముందుకు తీసుకుని వెళ్తున్నప్పుడు పాలు తేనెలు ప్రవహించి కనాను దేశానికి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ముందు వారికి ఎరికో గోడలు ఎదురయ్యాయి, యోర్దాను నది ఎదురైంది, అంతేకాకుండా కొన్ని యుద్ధ వాతావరణ పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే అన్ని సందర్భాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు యెహోషువకు ఇశ్రాయేలు వారికి తోడుగా ఉండి వారిని భయం అనేది వారిలో కలగకుండా వారిని కాపాడుతూ ప్రతి సందర్భంలో వారికి విజయాలు దయచేస్తూ దేవుడు ముందుకు నడిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సందర్భంలో 5 రాజులు గిబియోనీల మీదకి యుద్ధానికి వస్తారు. ఆ సందర్భంలో గిబియోనీలు యెహోషువ సహాయాన్ని కోరినప్పుడు దేవుడు అక్కడ ఎంత అద్భుత కార్యాన్ని చేస్తారంటే సూర్యుడు ఒక దినమంతా అస్తమించకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అక్కడ పరిస్థితులు కలుగజేసి ఇశ్రాయేలు వారికి యెహోషువకి గిబియోనీలకు ప్రియమైన దేవుని బిడ్డలారా 5 రాజుల మీద గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తారండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంత ప్రతికూల పరిస్థితి ఎదురైనా సరే వాగ్దానము చేసిన దేవుడు యెహోషువ జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే దేవుడు యెహోషువతో అంటూ ఉన్నారు, నువ్వు భయపడవద్దయ్యా, నువ్వు ధైర్యంగా ఇశ్రాయేలు వారిని ముందుకు తీసుకుని వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, ఏ పరిస్థితి నీకు ఎదురైనా సరే దాని నుండి నేను విడిపిస్తానని. ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషువ జీవితాన్ని మనం చూస్తే మంచి విశ్వాసము గలవాడిగా యెహోషువ మనకి కనబడుతూ ఉంటాడు. నిండు మనసుతో పూర్ణ హృదయముతో దేవునిని అనుసరించి నడుచుకున్న వానిగా యెహోషువ మనకి కనబడుతూ ఉంటాడు. ఇటువంటి ఆత్మీయత ఈ దినాన్ని క్రైస్తవులుగా మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ఎటువంటి భయం అనేది మనలో లేకుండా మనను కాపాడుతూ తప్పిస్తూ ముందుకు నడిపిస్తానంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరల ఈ వాగ్దానాన్ని మనం చూస్తే భయపడకము, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు అంటూ ఉన్నారు. నువ్వు భయపడవద్దయ్యా, నేను నీకు తోడుగా ఉన్నాను గనుక ఎటువంటి ప్రతికూల పరిస్థితి నీకు ఎదురైనా సరే దేవుడు ఏమంటూ ఉన్నారంటే ఇర్మియాతోని నేను నిన్ను విడిపిస్తానని.
దేవుడు ఇర్మియాను పరిచర్యకు పిలవడమే కాదు, ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. నేను చెప్పింది ఇశ్రాయేలు వారికి తెలియజేసినప్పుడు నీకు ఎంత వ్యతిరేకత ఎదురవని, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవని, నేనే రక్షిస్తానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విడిపిస్తానని దేవుడే ముందుగానే వాగ్దానం ఇచ్చారు. అయితే ఆ వాగ్దానాన్ని నెరవేర్చారా లేదని మనం ఆలోచిస్తే కనుక, ఇర్మియా దేవుడు చెప్పినప్పుడు ఇశ్రాయేలు వారిని ఎంతో వ్యతిరేకత ఎదురైంది, ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కొన్ని సందర్భాల్లో బందీగా ఇర్మియాను బంధించిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఎన్ని పరిస్థితులు ఇర్మియాకి ఎదురైనా సరే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానాన్ని ఇర్మియా పట్ల నెరవేరుస్తూ ఇర్మియాని విడిపించి ఇర్మియాను ముందుకు నడిపించారు. తన పరిచర్యలో దేవుడు వాడుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనానని అన్నాడు దేవుడు ఇర్మియాతో. అనిన రీతిగా మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీ జీవితంలో భయం అనేది ఉండకూడదు, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను కనుక ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవనియండి, నేనే మిమ్మల్ని విడిపిస్తానని చెప్పి దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోవాలంటే, ఆనాడు యోసేపు ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించాడు, యెహోషువ ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించారు, ఇర్మియా ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించారు. ఆ జీవితాన్ని కలిగే మనము జీవించినట్లయితే, అంటే పరిశుద్ధులుగా మనము జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని ప్రేమిస్తూ దేవునికి ఇష్టలుగా మనం జీవించినట్లయితే, దేవుని యందే పూర్తి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, నిండు హృదయంతో దేవునిని అనుసరించినట్లయితే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాలలో మనం పొందుకోగలం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఈ ఆత్మీయతను కలిగి ఈ ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమంను ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించిన దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. మరి నీవు ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేసిన అద్భుతమైన ఆత్మీయ సత్యము, దేనికి భయపడక నీలో ముందుకు కొనసాగినట్లయితే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే నీవు మాకు తోడుగా ఉండి వాటి నుండి విడిపిస్తానని, వాటి నుండి రక్షిస్తానని ఒక ధైర్యాన్ని ఇచ్చే, బలపరిచే వాగ్దానాన్ని తెలియజేసిన దేవా. విన్న ప్రతి ఒక్కడు ఇర్మియా వలె, యోసేపు వలె, యెహోషువ వలె నీవు కోరే ఆత్మీయతను కలిగి జీవించడం ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదమును వారి జీవితాలలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానమును విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నాని వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగును ముందుకు నడిపించి పని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తము సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.